ఏం జరుగుతుంది? అందరు ఎలా ఉన్నారు? నైట్ అయితే శివ వచ్చాడు కదా, మనం ఇప్పుడు క్యాంపింగ్కి వెళ్దామని ప్లాన్ చేసాము. ఇక్కడ దగ్గరలోనే డెసర్ట్లో మంచి సైట్ ఉంది, క్యాంపింగ్ సైట్. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ క్యాంపింగ్ వెళ్ళే వాళ్ళం, రిలాక్స్ అయ్యే వాళ్ళము. అరిజోనా వచ్చినప్పటి నుంచి మనకి ఎప్పుడు టైం దొరకలేదు. డెజర్ట్ క్యాంపింగ్ వెళ్దాం. ఈసారి ట్రై చేద్దాం. సో డెజర్ట్ క్యాంపింగ్ ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చాలా ఎప్పుడు చూడలే. సో డెజర్ట్లో క్యాంప్ సైట్ దొరికింది. చాలా తక్కువ దొరుకుతుంది యాక్చువల్లీ, బుకింగ్స్ అయిపోతూ ఉంటాయి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తే మాకు ఒక సైట్ దొరికింది అనమాట. సో అన్ని ప్యాక్ చేసేసుకుందామా మరి? మన దగ్గర క్యాంపింగ్ ఐటమ్స్ ఏమేమి ఉందో మొత్తం అన్ని బయటకు తీ ఫస్ట్. ఓకే. మనకి క్యాంపింగ్ అంటేనే చాలా ప్యాకింగ్ ఉంటుంది, వెనక రోజు ప్యాక్ చేసుకోవడము. సో మనం రైట్ ఫ్రమ్ ఫుడ్ నుంచి పట్టి బెడ్, తర్వాత స్టవ్ అన్నీ తీసుకెళ్ళాలి. సో మోస్ట్ ఆఫ్ ద క్యాంపింగ్ స్టఫ్స్ ఉన్నాయి. కొన్ని ఏదైతే లేదో అది వెళ్ళి క్విక్గా బయట కూడా తెచ్చేసుకోవాలి. యా, మనకి టెంట్, అది స్టవ్, చైర్ అవన్నీ తీసుకోవాలి. ఇది క్యాంపింగ్ స్టవ్ అనమాట, చిన్నగా ఉంటుంది ఇలా. ఇది మేము ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ అప్పుడు కొన్నాం. ఇది టెంట్ సైట్, క్యాంప్ సైట్కి టెంట్. సో దీంట్లో ప్యాక్ చేస్తావా నీ కూలర్లో? మనం ఐస్ అయ్యాలి దాంట్లో. యాక్చువల్ చాలా పడుతుంది అనుకుంటా దీంట్లో ఐస్. బయట మనము ఐస్ ప్యాక్స్ కొనేసి బెస్ట్. ఈ ప్యాక్లో అయితే ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్యాక్. మ్యారినేషన్ స్టార్ట్ అయిపోయింది మనకి. ఏంటిది? జింజర్ గార్లిక్. ఇంకా స్పూన్ ఇంకా. ఓకే, ఓకేనా? చాలు చాలు ఇంతేనా? ఇంకోటి కబాబ్ పౌడర్ కూడా ఉంది. కబాబ్ పౌడర్ అంటారా? అది స్పెషల్ కావాలి. కర్ణాటక కబాబ్ పౌడర్ అని కామెంట్ లో పెడతారు. అదే నా ఫేవరెట్ ఇది. వేసే ఇదో ప్యాకెట్ నాకు కూడా కొనియండి. ఇస్తాను. చాలా టేస్ట్ బాగుంటుంది. సున్ని పిండికి మళ్ళీ చూస్తానికి దాంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ అంతా మిక్స్ చేస్తారు. కొంచెం ఆయిల్ వేయలేము. ఆయిల్, ఉప్పు. ఓకే. ఆయిల్, ఉప్పు కావాలి. చాలు. రొయ్యలు. అరే ఇది బాక్స్ లో పెడదాం. అది కవర్ 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 అంటే ఉంది. ఇది అవసరమా? లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఓ అట్లా అంటావా? ఓకే. అంటే మనం మళ్ళీ తీసుకునే అవసరం ఉండదు కదా, ఈ బ్యాగ్స్ అక్కడే పడేయచ్చు. ఏంటి టైగర్ రొయ్యలా? కాదు, టైగర్ రొయ్యలా? టైగర్ కాదు, టైగరేనా? ఓకే. అన్ని ఐటమ్స్ రెడీయా? ఐటమ్స్ చూస్తావా? ఫైర్ కూడా చేస్తుంది. ఎనీ టైం రెడీ. నాకు ప్యాకేజీలు బాగా వస్తుంటాయి అన్న, అన్బాక్స్ చేసుకోవడానికి. అది అక్కడికి వస్తుందా? క్యాంపింగ్ యా, అన్ని సెట్ అయిపోయింది. మొత్తం అంతా ప్యాక్ చేసి మొత్తం అంతా నింపేసాము, వెళ్ళిపోతున్నాము. వెనకల బీటు బాంబర్ శివ ఇంకో కార్ లో వస్తున్నారు. ఇది పెట్టుకుందాము, మేము తీస్తాంలే. అది తీరా. ఇక్కడ నుంచి మాకు క్యాంప్ సైట్ 28 minutes అవేలో ఉంటుంది. అంతా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం. ఆల్ సెట్.
ఇక్కడ నుంచి మొత్తం క్యాంపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు ఇలా ఆర్వీలో వచ్చి క్యాంప్ చేశారు. మనం ఇంకా కాస్త లోపలికి మనది ఇంకా లోపలికి. ఇక్కడ మనకి ఇది లేక్ ప్లెజెంట్ రీజనల్ పార్క్ క్యాంపింగ్ స్పాట్. ఇక్కడ ఎంటర్ అవ్వడానికి మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది పార్క్ కి. ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని ఇంకా లోపల వెళ్ళిపోవడమే. మనం క్యాంప్ సైట్ బుక్ చేసుకున్నాం కదా, సో మనకి క్యాంపింగ్ లోపల ఎంట్రన్స్ ఫ్రీ అన్నమాట. లేదంటే పర్ కార్ $10 అలా చార్జ్ చేస్తారు. సో మనకు పార్కింగ్ వచ్చేసింది. అండ్ మనకి మ్యాప్ కూడా ఇచ్చారు లోపల మన క్యాంప్ సైట్ కి ఎలా ఉంటుంది వెళ్ళడానికి అని. ఇది మన క్యాంప్ గ్రౌండ్ ఎంట్రన్స్. మనకి గేట్ కూడా ఇచ్చారు కదా. గేట్ కూడా ఇచ్చారు ఇక్కడ. లెట్స్ గో. లేక్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనకి పక్కన లేక్ కూడా ఉంటుంది. ఇక్కడంతా చాలా మంది క్యాంప్ చేసేసారు ఆల్రెడీ. 49 మనదే. ఓకే పదా వెళ్ళిపో. మనకైనా ఎడ్జ్ లో ఉంది వాటర్ సైడ్. వాటర్ వ్యూ ఉంది కదా. ఓకే అది మన సైట్. మొత్తానికైతే రీచ్ అయిపోయాము. ఇది మన క్యాంప్ సైట్ అండ్ ఇది మనకి లొకేషన్. వాటర్ ఫ్రంట్ వ్యూ ఉంది. ఓకే మనం ఇప్పుడు తొందరగా లైట్ ఉన్నప్పుడే మొత్తం అన్ని సెటప్ చేసేసుకోవాలి. టెంట్ అదన్నీ అన్లోడ్. టేబుల్ ఉంది కదా మనకి, కుర్చీ అవసరం లేదు. కావాలంటే గాలి వచ్చి దుమ్ము లేస్తుంది. ఈరోజు కొంచెం విండిగా ఉంది యాక్చువల్లీ. ఫుడ్ టెంట్ ఓపెన్ చేస్తున్నాము. ఇంకొంచెం ఓకే పెట్టేసి ఫస్ట్ దీంట్లో మనకి లోపల సపోర్ట్ కి నెయిల్ ఉంటుంది, అది కొట్టేయాలి. ఆ కార్నర్ స్ప్రెడ్ చేయి. ఆ కార్నర్ ఇది మనకి క్యాంప్ సైట్. అన్ని కార్నర్స్ కి ఇలా ఫస్ట్ కొట్టేసుకొని పెట్టుకోవాలి. హ్యామర్ తెచ్చుకోవాలి మనం. హ్యామర్ తెచ్చుకోవాలి. మొత్తం దించాలా? ఈ క్యాంప్ సెటప్ లో మేజర్ పని అంటేనే ఈ నెయిల్ కిందకి మొత్తం దిగాలి. సో చుట్టూ 4 సైడ్ పెట్టేసుకున్నాము. అరిజోనా ఎడారి కదా, ఎడారిలో ఇక్కడ సాయిల్ ఉంది కదా, ఉంటే మెత్తగా ఉంది కొన్ని చోట్ల, ఏమో గట్టిగా ఉంది. మామూలుగా కొడితే వెళ్ళట్లేదు. అవునవును, రాళ్ళు ఎక్కువ ఉంటాయేమో కింద. ఓకే ఇంకా లేపేయచ్చు. ఇది పైనకి సపోర్ట్ కి ఇలాంటిది ఒకటి ఇస్తారు. దీన్ని మనము హుక్ చేసుకోవాలి. విండ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మనకి ఇక్కడే వాళ్ళు రెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవి రెస్ట్ రూమ్, వాక్ చేసుకుంటూ కిందకి వెళ్ళాలి. మొత్తానికైతే మన టెంట్ రెడీ అయిపోయింది. ఇక్కడ లోపల మనకిప్పుడు బెడ్ వేసుకోవాలి. ఎయిర్ బెడ్ ఫిల్ చేస్తే సెట్. ఎయిర్ బెడ్. చాలా ప్యాకేజీలు వస్తాయని చెప్పాను. చెప్తే కరెక్ట్ టైం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం ఈ నైట్ పోయే లోపల ఈ సెటప్ చేసుకుంటే నైట్ మనము అవును లేట్ అయినా పర్లేదు. ఏం లేదా, అది చూసా సెల్ఫ్ ఇన్ఫ్లేట్. ఓకే లోపల కావాల్సిన పొజిషన్ లో పెట్టి ఓపెన్ చేసావు అనుకో, 15 minutes లో ఆటోమేటిక్ గా. అంటే దీని లోపల ఏం చేశారంటే వాక్యూమ్ ఫిల్ చేశారు. అంటే లోపల తీయంగానే ఆటోమేటిక్ గా ఇది అయిపోతుంది. ఓకే ఓకే చూడు, ఇది యా తీసుకుంటాం చూడు. అవునవును. మనము బెడ్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా వాక్యూమ్ పెట్టి ఇట్లా కంప్రెస్ చేస్తాం. సేమ్ అదే కాన్సెప్ట్ అనుకుంటా ఇది. ఇదేమో ఎయిర్ కావాలంటే, మాన్యువల్ గా ఎయిర్ చేయాలంటే దీంట్లో కూడా చేయొచ్చు. ఓకే ఓకే ఇది బెస్ట్ కదా. 15 minutes ఇంకోటి ఉంది. ఏంటి ఆల్రెడీ సెటిల్ అవుతున్నావు? ఓకే ఇస్తారంటే తెలుసా? ఏంటి? స్లీప్. ఓకే పడుకుంటావా?
యా నాట్ ఈవెన్ 15 minutes యాక్చువల్లీ. దాంట్లోనే సెల్ఫీ. అవునవును. యా ఈ థిక్నెస్ ఉన్నింది, ఇప్పుడు ఇంత వచ్చింది. 1 inch బెడ్. యా ఈ బెడ్ ఎక్కడ? నాకు బెడ్ వద్దు, నేను కార్లో పడుకుంటా. కార్లో సెటప్ చేసావా? సెటప్ ఏ ఉండదు, సీట్లో పడుకోవటమే. లాక్ చేసేయి, అది లోపల ఇంకా ఇన్ఫ్లేట్ అయిపోతుంది. ఎంట్రన్స్ మ్యాట్ మనకి, మన చిన్నింటికి డోర్ మ్యాట్. ఇల్లు వచ్చాయి మనది. మనది పెట్టుకున్నాము పైన ఫ్రెష్ది. ఓకే, దాని మీద పెట్టుకోవచ్చులే మనం. ప్యాన్ కూడా ఉంది కదా, వుడ్స్ పెట్టేయచ్చు. వుడ్స్ ఇప్పుడేనా? అసలు చికెన్ ఇక్కడ చాలా అనిమల్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఈ లొకాలిటీలో డాంకీస్ ఎక్కువ. డాంకీ వేస్ట్ కదా. డాంకీ, ఫాక్సెస్, వైల్డ్ పిగ్స్. వైల్డ్ పిగ్స్ అంటే మన ఇండియాలో ఉంటుంది చూడు, వైల్డ్ బోర్ అడిపోతుంది, అవి కాదు. ఫెరల్ హాక్స్ అంటారు, వైల్డ్ హాక్స్. జాతర కొంచెం చిన్నగా ఉంటాయి. అవును. ఇది ఎక్కడ పెట్టేది అంతే. ఈజీ. అవుట్డోర్ కి చాలా కంఫర్టబుల్, స్పెషల్లీ అరిజోనాకి. వాటర్ డ్రాప్లెట్స్ దూరంగా పెట్టు. అలసిపోయారా బాయ్స్? ఎట్లుండాలి? లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. అది చాలా పోర్టబుల్ గా ఉంది. స్మెల్, మసాలా స్మెల్ వస్తుంది తీయంగానే. ఏంటి? ఓ మ్యారినేట్ చేసిన ఇందులో ఉన్నాయి కదా. అవును. నా పోర్టబుల్ ఉన్న వాటర్ బాటిల్లో ఫిల్టర్, వాటర్ ఫిల్టర్ మీద అంటున్నాడు. ఇది పోర్టబుల్ ఏంద్రా, నీ ఎంత ఉంది అంటున్నాడు. ఏంటది? ఓ మన ఈ క్యాంప్ సైట్ మొత్తం ఒక టూర్ చేద్దాము. సన్సెట్ టైం అయిపోతుంది. ఇక్కడ చూసారా, చుట్టుపక్కల మొత్తం అన్ని ఆర్వీ క్యాంపింగ్ అన్నమాట. ఇది మన సైట్ నంబర్, అప్పుడే చూసాం కదా. ఇది మన సైట్. మనం వచ్చింది ఇలా వచ్చాం, ఆ రోడ్ నుంచి ఇలా వచ్చాం. మనం పైకి వస్తే ఇది మనకు ఎంట్రన్స్. ఇక్కడ ఒక క్యాంప్ సైట్ ఉంది వాళ్ళకి, అక్కడ మెయిన్ ఎంట్రన్స్, ప్లస్ మనకి ఇది రోడ్. ఇది మన క్యాంప్ సైట్ లుక్. చాలా మంది ఇలా క్యాంపర్ వ్యాన్స్ కూడా తెచ్చి లోపలే అంతా ఉంటుంది, బెడ్, కిచెన్ అన్ని అలా కూడా క్యాంప్ చేస్తారు. మేము ఈరోజు టెంట్ క్యాంపింగ్ చేసాం. ఇక్కడ మనకి కార్ పార్కింగ్, అక్కడ ఒక కారు, ఇక్కడ ఒక కారు. ఇది మనకి టెంట్ వ్యూ. అక్కడ కింద ఒక పిట్ ఇచ్చారు మనకి, ఫైర్ క్యాంప్ అదంతా. అండ్ ఇక్కడ నుంచి మనకి లేక్ వ్యూ. ఇది మొత్తము బిల్డ్ క్యాంప్ సైట్, డెవలప్డ్ క్యాంప్ సైట్. అంటే మనకి ఇలా ఒకటి కూర్చోడానికి షేడ్, కింద మనకి కూర్చోడానికి ప్లేస్ అన్నీ ఉంటాయి. కొన్ని దగ్గర ఇదేముండదు, జస్ట్ ప్లెయిన్ ఇలా మనకి ఒక ల్యాండ్ ఇచ్చేస్తారు అంతే. ఈ ల్యాండ్ లోనే మనకి ఒక సైడ్ లో ఫైర్ పిట్ ఉంటుంది, ఇంత ఇక్కడ మనము టెంట్ వేసుకోవచ్చు. ఇది కొంచెం డెవలప్డ్ వన్. అండ్ ఇటు ముందరే మనకి లేక్ యాక్సెస్ ఉంది. ఇక్కడ ఫైర్ పిట్ ఉంది, ఆల్రెడీ వుడ్స్ అన్ని పెట్టేసుకున్నాము. ఇక్కడ కిందకి వెళ్ళడానికి, వాక్ చేయడానికి అక్కడ స్టెప్ ఉంది, వాటర్ యాక్సెస్. ఇది లుక్. అండ్ ఇక్కడ మనకి ట్యాప్ కూడా ఉంది, వాటర్ వాడుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ సపరేట్ తెచ్చుకోవాలి, కానీ జస్ట్ వాడుకోవడానికి. అండ్ చుట్టుపక్కల
చాలా ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 క్యాంప్ సైట్స్ ఉంది. చాలా వరకు ఇక్కడ చూడండి వాళ్ళు కూడా టెంట్ వేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ అన్ని క్యాంపర్ వ్యాన్స్. సో మనకి నచ్చినట్టు మనం తెచ్చి పెట్టేసుకోవడమే. అక్కడ కార్ చూసావా, క్యాంప్ చేస్తున్నావు. అవును, అది మొత్తం డే టైంలో వచ్చి క్యాంప్ చేస్తారు ఇలా లేక్ పక్కకే. మనం ఇది ఏంటంటే పార్క్ క్లోజ్ అయ్యే వరకు ఉండొచ్చు. పార్క్ క్లోజ్ అయిన తర్వాత మనకి అక్కడ యాక్సెస్ ఉండదు. చాలా మంది వచ్చి ఇక్కడ అలా కయాకింగ్ చేస్తారు, ఫిషింగ్ చేస్తారు. అలా సన్సెట్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. అక్కడక్కడ అలా కార్ ఆపుకొని బీచ్ యాక్సెస్ అంటే వాళ్ళు బోటింగ్ చేస్తూ ఉంటారు, ఫిషింగ్ చేసే వాళ్ళు ఫిషింగ్ చేస్తూ ఉంటారు. అలా మొత్తం డే టైంలో స్పెండ్ చేస్తారు. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారా? బార్లీ జ్యూస్. క్యాక్టస్ ఉంది కదా, క్యాక్టస్ చెట్టు ఉంది కదా, అవును. దాన్ని కనుక మనం కారు రివర్స్ తీస్తా ఉన్నప్పుడు పొరపాటున దాన్ని గుద్దామనుకో, అవును, ఒక్కొక్క ఫీట్ కి $200 ఫైన్. 20 ఫీట్ ఉందనుకో $2,000, అంటే 2 లక్షలు. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సరే యుఎస్ లో హంటింగ్ చేయాలంటే హంటింగ్ లైసెన్స్ అనేది ఒకటి ఉంటది. అది యుఎస్ లో తీసుకున్న హంటింగ్ లైసెన్స్ వరల్డ్ వైడ్ ఎక్కడైనా లీగల్ గా హంట్ చేయగలిగే, లీగల్ గా ఎక్కడైనా హంట్ చేయొచ్చు. పర్మిట్ తీసుకొని ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీజులు కట్టి వరల్డ్ వైడ్ ఆ లైసెన్స్ ని కూడా క్యాన్సిల్ చేసేస్తారు దాన్ని గుద్దితే. ఓకే, ఇది అరిజోనా స్టేట్ ప్లాంట్ కదా, దాన్ని టచ్ కూడా చేయకూడదు. అవును. ఫస్ట్ అరిజోనా రాగానే అరిజోనా ప్లాంట్ స్టేట్ ప్లాంట్ కదా, చాలా ప్రొటెక్టెడ్ ఇది. బార్లీ జ్యూస్ హెల్దీ డ్రింకా? ఓకే, నైస్. మనం ఫైర్ స్టార్ట్ చేస్తే ఇంకా మనం చికెన్ ఫిష్ చేసుకోవచ్చు కదా. స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసారా వైల్డ్ ర్యాబిట్. దా 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 దగ్గరకు దా. వస్తుంది. నా వాయిస్ వినిపించింది. వింటుంది. వాడిని జాక్ ర్యాబిట్ అంటారు. చెవులు చాలా పెద్దగా ఉంటాయి. కాలిఫోర్నియా, ఐడాహో, నెవాడా, అరిజోనా, న్యూ మెక్సికో, టెక్సస్ స్టేట్స్ లో విచ్చలవిడిగా ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటారు ఎడారుల్లో. ఫుడ్ కావాలనుకుంటా, అందుకే మన వాయిస్ విని అటు వెళ్ళిపోతున్నారు, లేదంటే వస్తుండే ఇటే. ఒకసారి ఏమైంది తెలుసా, మేము ఐడాహో స్టేట్ కి డ్రైవ్ చేస్తున్నాం కాలిఫోర్నియా నుంచి. వెళ్ళే డ్రైవ్ లో మా హైవేలో చాలా కుందేళ్లు బండి కింద కూడా చచ్చిపోయినాయి. అదేంటంటే హైవే పైన అన్అవాయిడబుల్, తప్పించలేము, ఇంకా హైవే పైన వచ్చేస్తా ఉన్నాయి. అవును, కార్ కింద పడి అసలు 1-2 కాదు, అసలు ఎన్ని చనిపోయినాయో. బాధేస్తుంది, కానీ అక్కడ మనం ఏం చేయలేము. అవును, ఏమి చేసే పరిస్థితి లేదు. రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి, ఏం చేస్తాం, తప్పలేదు. వచ్చే భలే ఉందిరా స్ట్రాంగ్. అది బాగుంది, స్ట్రాంగ్ గా ఉంది. కింద కత్తి పెట్టే ఉంది, నేను కూర్చుంటాను. నీకోసమేరా ఆపుతుందా? ఏమో మొన్న లిఫ్ట్ ఎక్కద్దు, 1000 కిలోలే లిమిట్ అంటున్నావు, మరి ఆపిద్దా అన్న? ఇది 2000 ఎల్బీస్ కోసం. 2000 ఎల్బీస్ బాగుంటుంది. తప్పదు అటువంటి. అరే నీ నైఫ్ చూపి, అది బాగా పట్టుకుంటున్నావు. ఇది అల్టిమేట్ సర్వైవల్ నైఫ్. నాకు కత్తులు అంటే ఇష్టం. బైకార్బన్ స్టీల్. ఇంకోటి ఏంటంటే ఇది ఉందా, దీంట్లో నుంచి బ్యాక్ సైడ్ ఉందా, ఫ్రంట్ తోట అన్నది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ చూడు, చిన్న షార్ప్ గా ఉందా, దీంతో నైస్. అక్కడ ఇప్పుడు మనం ముట్టిద్దాం. స్పార్క్ ముట్టిద్దామా? ఇక్కడ ముట్టియచ్చు. ముట్టిద్దాం. వేసే ఫ్యూల్ అయ్యి మొత్తం వేసి మొత్తం వేసి అది దాని కిందకి చూసి మొత్తం పిట్ కిందకి ఉంటుంది. కెరోసిన్ టైప్. అంటుంది. చాలా స్ట్రాంగ్ గా అనాలి. స్ట్రాంగ్ గా కాదు, యాంగిల్ ఉంటుంది.
అర్థమైంది, అది ఇట్లా కొంచెం ఫ్లాట్ పెట్టి అనాలి. బట్ అయిందిరా దీనిపైన కూడా అయితే స్పార్క్ పడుతుంది కదా వెళ్ళి. నైట్ ఇక్కడ లైట్ హ్యాంగ్ చేసుకోవచ్చు కావాలి. అవును, చుట్టూ ఇచ్చారు అన్ని కార్నర్స్ కి. స్పినాచ్ టిప్. రాక్షింతలు వేసినట్టు నిండా కనపడాలి ప్లేట్. స్నాక్ లాగా తింటున్నాను కాబట్టి ప్లేట్ ఒక్కటే నీకు ఉంటున్నాను చాలే. మళ్ళీ తింటా సెకండ్ రౌండ్ కాదు, తీసేయాలా ఒకటి. ఇక్కడ ఎంత సైలెంట్ గా ఉందంటే ఈ చిప్స్ తింటుంటే ఆ సౌండ్ కిలోమీటర్ వెళ్తుంది కరకరకర అని. బస్. బాగుందా? బాగుంది. చాప్ చేయడానికి వెజ్జీస్ అన్ని బయట పెట్టే. కార్న్, ఇక్కడ వెజిటేబుల్స్ అడుగుతున్నావా? స్వీట్ ఉంటాయి కదా ఇవి, అంటే మరీ స్పైసీగా ఏమి ఉండదు, బాగుంటాయి. ఇది బార్బిక్యూ కా ఇప్పుడు. జస్ట్ మనకి ఇది తీసేసుకుంటే చాలు. కార్న్, స్వీట్ పొటాటో. ఇంద్రాజ్ కోసుడు కూరగాయలు కోయడం అంటే నేర్పియాలి నీకు. ఎక్స్పర్ట్, కటింగ్ ఎక్స్పర్ట్ ఇక్కడ. ఇది మన గ్రిల్లే కదా? అది మన ఇంటి నుంచి తెచ్చా నేనే, కొంచెం క్లీన్ చేసి. వేడి తగులుతుంది. వేసేసి పడుతుంది కింద అట్లా పెడితే. ఫ్రెష్ వెజ్జీసా? ఇప్పుడు ఎవరు తిన్న వాడు తింటాడా వెజ్జీస్? అరా నీకు వెజ్జీస్ తింటా. ఆ ఫేస్ ఏంటో అట్లా పెట్టినా వెజ్జీస్ చూసి. వెజ్జీస్ నీకు, చికెన్ నాకు. ఆ ఫేస్ ఎట్లా పెట్టాడే. ఆయిల్ నువ్వేం తెచ్చారా? స్వీట్ పొటాటో. ఇవన్నీ శివన్నకే పొటాటోస్. నేను వెజ్జీస్ తినా. వెజ్జీస్. అరే ఇక్కడ ఒక అడవి పంది వస్తే ఏం చేస్తావురా? వైల్డ్ యానిమల్. చికెన్ కొనమంటే 2.5 కిలోలే కొన్నావు. మీట్ ఎక్కడి నుంచి వచ్చిద్దా అనుకుంటున్నా. ఓహో, ఇలా కూడా ఉంటాయారా థాట్స్? అంతేగా మరి. ఓహో, వైల్డ్ అడిగి పంది వస్తే ఏం చేస్తానని అడిగావు. మరీ వైల్డ్ ఉన్నావురా. అందుకే అందరు నన్ను అడుగుతున్నారా, అన్న నీకు కొంచెం పూలు చూపి అన్నకి వైల్డ్ అవుతున్నాడు అని. ఆయిల్ ఇప్పుడే స్ప్రే చేసేదా? అక్కడే కింద ట్రాష్ బాక్స్ ఉంది. చికెన్ అయిపోయింది. ఫుల్ గ్రిల్, స్లో కుక్ అయింది ఫుల్. 1 అవర్ నుంచి చేస్తాం మెల్లగా మనం. క్రిస్పీ ఇష్టమారా? నాకు క్రిస్పీ కాదు,
వెట్ట జ్యూసీ ఉండాలా? జ్యూసీ ఉండాలి, గ్రిల్ ఉండాలి. ఆనియన్ ఏంది? చికెన్ తోటి ఆనియన్ లేకపోతే నడవదా మీ ఇద్దరికి? అదే గ్రేట్ కాంబినేషన్ తెలుసా? ఎమ్మి చికెన్. లెమన్ మర్చిపోయాం మనం. అవును, లెమన్ తెచ్చుంటే ఇంకా బాగుండేది కదా. చికెన్ అయిపోయింది, ఇప్పుడు ష్రింప్. రొయ్యలు, టైగర్ రొయ్యలు. ఎక్కడుంది గాడిది? ఓ, ఇది మన దగ్గరకు వచ్చేసింది, మొత్తం వెళ్ళిపోతుంది. ఫుడ్ స్మెల్ కి కనిపిస్తుందా? అవును, స్మెల్ కి వచ్చింది ఇది. ఏదో అవుతుంది. అమ్మో, ఏమో సౌండ్ వస్తుంది అసలు. ఏమది? అవి భయపడుతున్నాయి మనం చూసి. ఓ బేబీ. అవునవునవును. కార్లో పడుకున్నాడు, ఆ కార్లో పడుకోమంటే పడుకోవట్లే వాడు. చూద్దాం రా. కార్లోనే పడుకుంటున్నాడు. పడుకున్నావారా? ఓకేనా? యా. షూరా? ఇంట్లో పడుకుంటావా? ఆ కార్లో పడుకోరా, పెద్ద కార్లో. ఓకే, నాకు అలవాటే. బై బై, గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే బై, గుడ్ నైట్. ఓకే, ఇంకా మేము కూడా పడుకుంటున్నాము. మా చిన్ని ఇల్లు ఈరోజు. యా, ఓకే, దా. పడుకుందామా ఇంకా? యా, ఓకే, ఆల్ సెట్. ఓకే, అందరికి గుడ్ నైట్. గుడ్ నైట్. ఒకవేళ రేపు మార్నింగ్ లేసి కలుద్దాం. ఓకే, ఒకవేళ ఇప్పుడు దొంగలు వస్తే ఏం చేస్తావు? నైఫ్ ఉందా నీ దగ్గర కూడా? సేఫ్టీ కోసం. ఓకే, మరి అందరికి గుడ్ నైట్. యా, గుడ్ మార్నింగ్. మంచిగా నిద్ర వచ్చింది. సన్ రైజ్ అయిపోయింది ఇక్కడ అప్పుడే. ఇది మనకి ఇట్లా టెంట్ నుంచి వ్యూ ఉంది. బయటకు వెళ్ళి చూద్దాం సన్ రైజ్. మనకి మొత్తం వెంటిలేషన్ ఉంది కాబట్టి అంత వేడి కూడా అనిపించాలి. బయటకు వెళ్ళిపోదాం. మనం ఎప్పుడు యూజువలీ సన్సెట్స్ చూడడం ఎక్కువ, సన్ రైజ్ చూడడం చాలా తక్కువ అన్నమాట. ఈరోజు మంచిగా సన్ రైజ్ చూస్తున్నాం. బాగుంది ఫీలింగ్. మెల్లగా సన్ బ్రైట్ అవుతుంది. చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ వైబ్స్, పీస్ఫుల్. అక్కడక్కడ బర్డ్స్ ఇట్లా సౌండ్ చేస్తూ ఉన్నాయి. సన్ రైజ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇంకా అస్సలు ఇవ్వలే, లేపుదాం. హలో, గుడ్ మార్నింగ్. పడుకున్నావా బానే? నిద్ర వచ్చింది బాగా. చూడుపో. ఏంటి పొద్దున్నే ఒక చాయ్ పడాలా నీకు? ఫస్ట్ చాయ్. ఇది ఓపెన్ చేస్తున్నా. అది నేను ఓపెన్ చేసి ఇస్తాలే. ఓపెన్ చేయి. ఇదే స్టవ్, 1 బర్నర్. దీని క్యాప్ ఉంది కదా.
తీసేసి దీంట్లో పెట్టాలి. అంతే. ఇది పెట్టాక ఇక్కడ లాక్ అన్లాక్ ఉందా, పెడితే లాక్ అయిపోతుంది. ఓకే, ఇది పెట్టేయి. ఓకే, గ్యాస్ ముట్టి. ఓకే. మంచి టీవీ స్ట్రాంగ్ పెట్టాలి ప్లీజ్. ఇది మొత్తం వ్యూ. మార్నింగ్ అక్కడక్కడ చాలా మంది క్యాంప్ చేశారు ఇలా. నైట్ వీళ్ళే కదా. అవును వీళ్ళే. చిన్న బేబీ ఆ. బ్రెడ్ కావాలా? ఏయ్. బ్రెడ్. ఇక్కడ చాలా వైల్డ్ డాంకీస్ ఉన్నాయి. మిల్క్ మర్చిపోయాము, సో ఈరోజు బ్లాక్ టీనే మనకి. నెక్స్ట్ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటాం బ్రేక్ఫాస్ట్కి. గుడ్ మార్నింగ్ సార్. బ్రష్ చేసుకోవాలా? ఓకే. బాగానే ఉంది. బాగుంది కదా. మన ఇంట్లో డికాషన్ పెట్టిస్తారు కదా, అట్లా ఉంది. బ్లాక్ టీ. బ్లాక్ టీ వాడికి ఇష్టమే. కాలుతుంది చూసి. ఏంటి ఇప్పుడు ఆమ్లెట్ బ్రెడ్డా? బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్. ఆమ్లెట్. వేడైపోయింది. బ్రేక్ఫాస్ట్ రెడీయా? ఓకే. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్లాక్ చాయ్ తోటి ఆమ్లెట్. అవును. అదన్నమాట. మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి. ఓకే, తీసేస్తున్నావు బెడ్స్ అన్ని, ఇంటికి వెళ్ళిపోవడమేనా? ఓకే. ఇంకా సన్ కూడా చాలా హార్ష్ గా ఉన్నాడు ఇప్పుడు కదా. హీట్ పెరిగిపోతా ఉంది. మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఒక సైడ్ కి, ఇంకో సైడ్ కి